అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటి? మామూలుగా ఒక వ్యక్తి మతం మనకు అవసరం లేదు. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఒక వ్యక్తి మతం గురించి, ఒక వ్యక్తి కులం గురించి ఎవరూ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల. మామూలుగా టీడీపీ గాని, కూటమి గాని విమర్శించేదేంది? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని. ఎందుకంటే ఆయన గాని, ఆయన కుటుంబం గాని క్రిస్టియానిటీ నమ్ముతారు. తప్పులేదు. క్రిస్టియానిటీ నమ్మడం తప్పు కాదు. రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అంటే కొన్ని తరాలుగా వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముకుంటున్నారేమో, తప్పు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను హిందువుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఫలితంగా అటు క్రిస్టియన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నట్టు అవుతుంది, ఇటు హిందువుల్ని మోసం చేస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకం చెప్పడానికి హిందూ సంఘాలు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకలు కావచ్చు, కొన్ని విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా తిరుమలకి సతీ సమేతంగా వెళ్ళలే. పట్టు వస్త్రాలు సమర్పించడానికి మామూలుగా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా శ్రీవారికి తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? హిందువే అయి ఉంటే, హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఉంటే సాంప్రదాయబద్ధంగా చేయాలి కదా. ఎందుకు సాంప్రదాయానికి వ్యతిరేకంగా చేశారు? సరే, అది పక్కన పెట్టండి. లేదు నేను క్రిస్టియానిటీ నమ్ముకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అక్కడ అన్య మతస్థులు తిరుమలలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నేను హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చానని డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడరు. పైగా ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి రండి అంటే తిరుమల పోవటమైనా అనుకున్నారు తప్ప డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టపడలే. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు డిక్లరేషను? పైగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు భారతీ గారు ఎప్పుడు తిరుమల రావట్లేదని విమర్శ ఉండటం ఫలితంగా తిరుమల సెట్ని ఆయన ఇంట్లోనే వేయించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఇలా ఎవరూ చేయరు. ప్రపంచంలో దేవుని దర్శించుకోవాలంటే దేవాలయానికే వెళ్తారు. తన ఇంట్లోనే సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేయరు. తిరుమల సెట్టు చెవిరెడ్డి గారి నాయకత్వంలో తాడేపల్లి ప్యాలెస్లోనే వేయించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఇలా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది హిందూ వ్యతిరేక కార్యక్రమం. ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు, పైగా వాటిని సరే దాడులు ఎవరో చేసి ఉండొచ్చు, ప్రభుత్వం ఏం చేయదుగా, వైసీపీ ఏం కావాలని చేపించదుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలని చేపించదు కదా. ఎవరో చేసి ఉండొచ్చు. చేసినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు అనేది ఒకటి ఉంటుందిగా. స్పందించడం కూడా బాగోదు. ఏముంది, విగ్రహం తలేగా పోయింది, హనుమంతుడు చేయబోతే విగ్రహం చేయగా పోయింది అని ఆ రోజు మంత్రులు జనం మీద వెటకారం ఆడటం, ఎదురుదాడి చేయటం, హిందువుల మనోభావాలతో ఆడుకోవటం, ఇలాంటి అనేక సందర్భాన్ని ప్రజలు చూస్తున్నారు. పైగా ఇప్పుడు బయటపడుతున్న విషయాలు, తిరుమలలో కల్తీ నెయ్యి కాదు నకిలీ నెయ్యి కావచ్చు, తర్వాత పరకామణి చోరీ విషయం కావచ్చు, అనేక విషయాలు, ఇలాంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అసలు భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు తిరుమల చైర్మన్ చేశారు? రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి ఒకసారి. అసలు ఆయన హిందువే కాదు, ఒక నాస్తికుడు కాకపోతే క్రిస్టియన్నో లేదా నాస్తికున్నో తీసుకొచ్చి తిరుమలలో టీటీడీ చైర్మన్ చేయటం ఏంటి? భూమన సోదరుని పట్టుకొచ్చి, సరే భూమనన్న ఏమైనా మారాడేమనుకుందాం, భూమన సోదరుడైతే ఇప్పటికీ రాడికలే, ఆ భావాజాలంతో ఉన్నోడే, కాళ్ళ మార్క్స్ భావాజాలంతో ఉన్నోడే, అతన్ని తీసుకొచ్చి తిరుమలలో అర్చకులకి, ఉద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చే అధికారికి ఎందుకు పెట్టారు? అంటే ఇదంతా హిందూ మతమే జరిగిన కుట్ర కాదా? 68 లక్షల కెమికల్స్, రసాయన మిశ్రమాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారంటే ఇలాంటి అనేక ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకం చెప్పడానికి. అందుకని తాను హిందూగా చూపించుకోకపోతే ఓట్లు రావు, ఓట్ల కోసం నేను హిందువునే చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతూ ఉంటారు. మొన్న కడపలో కూడా ఒక హోమంలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆ హోమంలో భారతి గారు లేరు. హోమం చేశారు, హోమంలో భారతి గారు లేరు. భార్య భర్తలు కలిసి చేస్తారు కదా జనరల్గా, కానీ భారతి గారు లేరు. అంటే రెండింటికి చెడ్డ రేవడవుతున్నారు. తను హిందువులు అని చెప్పుకోవడం కోసం క్రిస్టియానిటీని డిజైన్ చేసుకుంటున్నారు. కానీ హిందువులు ఏం ఓన్ చేసుకుంటారంటే హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి అటు క్రిస్టియన్స్ కూడా, హార్డ్కోర్ క్రిస్టియన్స్ కూడా ఏంది ఈ జగన్మోహన్ రెడ్డి, మన మతం చెప్పుకోవచ్చుగా, ఎందుకు సిగ్గుపడటం? ఎవరు కూడా తన మతాన్ని, తన కులాన్ని చెప్పుకోవడం సిగ్గుపడరు. కులమైనా మతమైనా సరే, కులమైతే బై చాయిస్ కాదు, దేవుడిచ్చేదే. సో దేవుణ్ణి కూడా మన ప్రాంతాన్ని బట్టి, మన నమ్మకాలను బట్టి మనం నమ్ముతూ ఉంటాం. చెప్పుకోవచ్చు, నేను దేవుని నమ్ముతాను, ఈ దేవుని పాటిస్తాను, తప్పులేదు. ఒక ముసల్మాన్ అని చెప్పుకుంటాడు, ఒక ముస్లిం నేను ముస్లిం అని చెప్పుకుంటాడు, ఒక సిక్కు నేను సిక్కునని చెప్పుకుంటాడు, ఒక హిందూ నేను హిందువునని చెప్పుకుంటాడు, లేదా ఒక నాస్తికుడు నేను నాస్తికునని చెప్పుకుంటాడు, ఒక కమ్యూనిస్ట్ నేను కమ్యూనిస్టునని చెప్పుకుంటాడు. ఏది తప్పు కాదు ఈ దేశంలో. ఇప్పుడు నేను ఒక మతంలో ఉన్నాను, లేదా నా ఎదురే కెమెరామెన్ ఇంకో మతంలో ఉన్నాడు, అతని మతాన్ని చెప్పుకుంటాడు, అతని దేవుని చెప్పుకుంటాడు. కానీ చెప్పుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల రెండుకి చెడ్డ రేవడవుతున్నాడు.